दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। ఓం శ్రీమాత్రే నమః. ఆత్మసాక్షాత్కారం ఎలా మనకి జరుగుతుంది? మనలో చాలామంది ఆధ్యాత్మికత అంటే దేవుణ్ణి ఎక్కడో వెతికి తీసుకురావాలి అని అనుకుంటాం. దేవుని చూడాలంటే ఏదో ప్రత్యేకమైన సాధన చేయాలి, ఏదో కొత్త అనుభవం రావాలి, ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటాం. కానీ మనకు కావాల్సింది మనలోనే ఉంటే, అద్దం మీద దుమ్ము పేరుకుపోతే మన ముఖం కనిపించదు. అంత మాత్రాన మన ముఖం అక్కడ లేదని ఎట్లా చెప్తాము? దుమ్మును తొలగిస్తే చాలు, ముఖం కొత్తగా పుట్టదు, అది ముందే అక్కడ ఉంది. ఆత్మసాక్షాత్కారం కూడా ఇట్లాంటిదే. మనలో లేని దానిని కొత్తగా సంపాదించడం కాదు, మనలోనే ఉన్న ఆత్మతత్వాన్ని కప్పి ఉంచిన మలినాలను తొలగించడం. ఈ విషయాన్ని చాలా బాగా చెప్పేటటువంటి ఒక కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వకాలంలో ఒక ధార్మికుడైనటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజుకి భగవద్గీత మీద ఎంతో భక్తి. ఒకరోజు ఆయనకి ఒక కోరిక కలిగింది. తన రాజప్రాసాదంలోని ఒక పెద్ద గోడ మీద శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న దృశ్యాన్ని అద్భుతంగా చిత్రింపించాలని అనుకున్నారు. ఆ చిత్రం ప్రతిరోజు తన కళ్ళ ముందు ఉండాలి. పార్థసారథి శ్రీకృష్ణుడి ముఖంలోని ప్రశాంతతను చూస్తూ ఉండాలి అని ఆయనకు ఎంతో కోరిక. అందుకోసం రాజ్యంలో ఉన్న గొప్ప చిత్రకారులందరినీ పిలిపించాడు. వారిలో నైపుణ్యం ఉన్న 2 చిత్రకారులను ఎంపిక చేశాడు. వారిని రాజభవనంలోని 2 ఎదురెదురు గోడల దగ్గరికి తీసుకెళ్లి ఇట్లా చెప్పాడు: మీరిద్దరూ ఈ గోడలపై శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధిస్తున్న దృశ్యాన్ని చిత్రించాలి. మీకు 6 నెలల సమయం ఇస్తున్నాను. ఎవరి చిత్రం అత్యుత్తమంగా ఉంటుందో వారికి 10,000 రూపాయలు బహుమతి ఇస్తాను. మీ భోజనం, ఇతర అవసరాలన్నీ రాజభవనం చూసుకుంటుంది. మీరు మాత్రం మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టండి అని చెప్పారు. 2 చిత్రకారులు అంగీకరించారు. 2 గోడలు ఎదురెదురుగా ఉన్నాయి. ఇద్దరు తమ తమ పనిని ప్రారంభించారు. ఒకరి చిత్రం మరొకరు చూడకుండా ఉండేందుకు గోడల మధ్య తెరలు పెద్ద పెద్దవి ఏర్పాటు చేశారు. 6 నెలలు గడిచాయి. రాజు చిత్రాలను చూడడానికి ప్రముఖులను, కళను అర్థం చేసుకునే నిపుణులను తీసుకుని వచ్చాడు. మొదటి గోడ దగ్గరికి వెళ్ళారు. తెర తొలగించారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడి రూపం ఎంతో సహజంగా ఉంది. ఆయన ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది. అర్జునుడి ముఖంలో సందేహం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్రకారుడు ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా చిత్రించాడు. చూసిన వారికి ఇది చిత్రం కాదు, నిజంగా కృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తున్నట్టు అనిపించింది. అక్కడున్న వారిలో చాలా మంది అప్పుడే అనుకున్నారు బహుమతి ఇతనికి రావచ్చు అని. కానీ ఇంకా 2వ చిత్రాన్ని చూడాల్సింది ఉంది. వాళ్ళు 2వ గోడ దగ్గరికి వెళ్ళారు. తెర తొలగించారు. అక్కడ చూసింది మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. గోడపై ఒక్క రంగు చుక్క కూడా లేదు. కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు, రథం లేదు, అసలు చిత్రమే లేదు. మొదట అందరూ అయోమయంగా చూశారు. అప్పుడు ఆ గోడని ఒకసారి గమనించారు వాళ్ళు. ఆ గోడ అద్దంలో మెరుస్తూ ఉంది. 6 నెలల పాటు 2వ చిత్రకారుడు ఒక్క చిత్రం కూడా గీయలేదు. అతను చేసిన పని ఒకటే. ఒక గాజు ముక్కతో ఆ గోడను రోజు రుద్దుతూ ఉన్నాడు. గోడను పూర్తిగా నున్నగా చేశాడు. చివరికి ఆ గోడ అద్దంలాగా మారిపోయింది. ఎదురుగా ఉన్న గోడపై ఉన్న శ్రీకృష్ణుడి చిత్రం ఇప్పుడు ఈ గోడలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. అందరూ ఒక్కసారిగా అర్థం చేసుకున్నారు. మొదటి చిత్రకారుడు రంగులతో కృష్ణుడిని గోడపై చిత్రించాడు. 2వ చిత్రకారుడు మాత్రం తాను కొత్తగా ఏమీ సృష్టించలేదు, గోడపై ఉన్న మురికిని మాత్రమే తొలగించాడు. దాంతో ఎదురుగా ఉన్న అందమైన చిత్రం యథాతథంగా కనిపించింది. రాజు కూడా ఆ కళను చూసి ఎంతో సంతోషించాడు. చివరికి మొదటి చిత్రకారుడి కంటే 2వ చిత్రకారుడికే ప్రథమ బహుమతి ఇచ్చారు. ఎందుకంటే అతను కొత్తగా ఏదీ జోడించలేదు, ఉన్నదాన్ని కనిపించేలా చేశాడు. అయితే కథలోని అసలు విషయం ఇక్కడే. ఈ కథ మన జీవితానికి వస్తుంది. 2వ చిత్రకారుడు గోడలో కృష్ణుడిని కొత్తగా సృష్టించలేదు. అతను చేయాల్సిందల్లా గోడను శుభ్రం చేయడం మాత్రమే చేశారు. అదేవిధంగా ఆత్మసాక్షాత్కారం కోసం మనలో కొత్తగా ఏదో ఒకటి సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. మనలోనే ఆత్మ చైతన్యం ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఓ మాట చెప్పారు. ఏంటయ్యా అంటే అది
అర్జున, సమస్త జీవుల హృదయంలో ఉన్న ఆత్మను నేనే అని మనకు చెప్పడం జరిగింది. అయితే మనకు అది ఎందుకు అనుభవం కావడం లేదు? ఎందుకంటే ఆత్మ చైతన్యం లేకపోవడం వల్ల కాదు, మన మనస్సు మలినాలతో కప్పబడి ఉండడం వల్ల. కోపంతో, అసూయతో, అహంకారంతో, అతి కోరికలతో, ద్వేషము, తర్వాత పాత అనుభవాల ముద్రలు, ఇవన్నీ మన అంతరంగాన్ని కప్పేస్తూ ఉంటాయి. అద్దం మీద దుమ్ముంటే ముఖం కనిపించదు కదా. అప్పుడు మనం అద్దాన్ని నిందించం, దుమ్ముని శుభ్రం చేస్తాం మనం. అట్లాగే మనస్సుని శుద్ధి చేసుకోవడమే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన పని, మొదటి పని కూడా అది. మన జీవితానికి అన్వయం చేసుకుంటే మనకు ఆధ్యాత్మికత అంటే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది, కానీ మన రోజువారీ జీవితంలో మనస్సును శుద్ధి మొదలవుతుంది. ఇంట్లో ఎవరో మనకు నచ్చని మాట అన్నారు, వెంటనే కోపంతో సమాధానం ఇవ్వకుండా ఒక్కసారి ఆగగలిగితే అది మనస్సు శుద్ధికి ఒక అడుగు, మొట్టమొదటి అడుగు. మనతో పనిచేసే వ్యక్తికి మనకంటే ఎక్కువ ప్రశంస వచ్చిందనుకోండి, అసూయ పడకుండా అతని కష్టాన్ని గుర్తించగలిగితే అది రెండవ అడుగు. డబ్బు విషయంలో మనకు అన్యాయం జరిగిందని అనిపించింది అనుకోండి, మన హక్కు కోసం ధర్మంగా నిలబడుతూ కూడా ద్వేషాన్ని పెంచుకోకపోతే అది మూడవ అడుగు. పిల్లలు మనం చెప్పినట్టుగా వినట్లేదు ఇంట్లో, వారిపై కోపం చూపించే ముందు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది కూడా మనసును శుభ్రం చేసుకునే సాధనే. అంటే ఆత్మసాక్షాత్కారం కోసం జీవితాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని సరిగా జీవిస్తూ మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి. కొన్ని క్రియలు చేయాల్సి ఉంటుంది. భగవద్గీత చదవాలి, దైవస్మరణ చేయాలి, సత్సంగం చేయాలి, మన తప్పులను మనమే గమనించాలి. ముఖ్యంగా మనస్సులో పేరుకుపోతున్న మలినాలను ప్రతిరోజు కొంచెం కొంచెంగా తొలగించాలి. 6 నెలలు గోడలు రుద్దిన చిత్రకారుడికి చివరికి కొత్తగా ఏమీ దొరకలేదు, కేవలం అడ్డుగా ఉన్నదాన్ని తొలగించాడు. మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అంతే. మనలోని దైవాన్ని బయటకు నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనలోనే ఉన్న ఆత్మతేజాన్ని కప్పి ఉంచిన అహంకారం, కోపం, అసూయ, ద్వేషం, స్వార్థం వంటి మలినాలను తొలగించాలి. మనస్సు నిర్మలమైనప్పుడు మనలో ఉన్న దైవ చైతన్యం మనకే అనుభవం అవుతుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కొత్తగా పొందడం కాదు, మనలోనే ఉన్న సత్యాన్ని కప్పి ఉంచిన తెరను తొలగించడం. దేవుణ్ణి వెతుకుతూ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మనస్సును శుద్ధి చేసుకుంటే మనలోనే ఉన్న దైవాన్ని మనం అనుభవించగలుగుతాం. హర హర మహాదేవ.